సాధనకు స్వాగతం. మనస్సు అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి తత్వం. అది కంటికి కనపడదు, కానీ అదే మనిషిని నడిపిస్తుంది. మనస్సు లేదు అని ఎవరూ చెప్పలేం. మనిషికే కాదు, జంతువులకు కూడా మనస్సు ఉంటుంది. మనుషులతో పాటు నివసిస్తున్నటువంటి జంతువులు మనుషుల్లాగానే ప్రవర్తిస్తూ ఉండటం మనం చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాం. మన ఇంట్లో పెరుగుతున్నటువంటి కొన్ని జంతువులు మనుషుల యొక్క భావోద్వేగాల్ని, వాటిల్లో ఉన్నటువంటి రకరకాల ఎమోషన్స్ అన్నింటినీ కూడా జంతువులు కూడా అర్థం చేసుకోవటం కానీ, అవి కూడా అటువంటి ఎమోషన్స్తో ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. మనిషికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఆశలు, కోరికలు అన్నీ కూడా మనసు ఆధారంగానే నడుస్తూ ఉంటాయి. ఈ మనసు అనేటటువంటిది మనిషిని పురోగతి అయినా చెందిస్తుంది, లేదంటే అధోగతి అయినా చెందిస్తుంది. ఈ మనసు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి జిమ్మిక్లు, ట్రిక్కులు మనకు తెలియని విషయమేం కాదు. అది ఎవరికి వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నది మన అందరికీ కూడా మన సొంత అనుభవాల్లోంచి మనకు తెలుస్తుంది. అయితే ఈ మనసు అనేటటువంటిది మనల్ని రకరకాలుగా నడిపిస్తోందని తెలుసుకొని సరైన మార్గంలో మనల్ని దుఃఖమయం చేస్తోందా, సుఖమయం చేస్తోందా అన్న దాంట్లో మనకి ఎటెళ్ళాలి అన్నది మనమే నిర్ణయించుకొని, దానితోటి కావలసినటువంటి స్నేహాన్ని మనం మెల్లిమెల్లిగా పెంపొందించుకొని దానితో స్నేహం చేస్తూ, దాని ఫ్యాకల్టీస్ అయినటువంటి ఇంద్రియాలు, ఇంద్రియ ప్రజ్ఞలతో కూడా మనం ఒక రకమైనటువంటి స్నేహభావంతో ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ మానవత్వంతో కూడినటువంటి మనిషి అని మనం అనిపించుకోవాలంటే మనం మనస్సుని మనకి అనుగుణంగా పనిచేసేటట్టుగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఊరికే మనస్సు అనే దాని గురించి ఊరికే సోది చెప్పినట్టు మనం దీని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అది మనల్ని ఆడిస్తుంది. తోలుబొమ్మల ఆటలో గనక తోలుబొమ్మలను ఆడించేవాడు తోలుబొమ్మలు ఎలా ఆడిస్తున్నాడో, ఈ ప్రపంచంలో మనిషి అనేటటువంటి తత్వానికి మనసు అనేటటువంటిది ఆ విధంగా మనల్ని ఆడిస్తోంది. చూసిందల్లా కావాలంటుంది, విన్నదల్లా కావాలంటుంది. ఇలా రకరకాలుగా మనకు నచ్చింది చేస్తేనే కరెక్ట్ అంటూ ఉంటుంది. ఈవెన్ దో మనం ఏదైనా నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయాలి అనుకున్నప్పుడు కూడా అందులోంచి నీకేమొస్తుంది అని నీకు ఒక క్వశ్చన్ వేసి నిన్ను మళ్ళీ పక్కదారి పట్టించేటటువంటిది మనస్సు. దాన్ని సరైన దారిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి సాధన, దాని ఫలితం, మనం పొందవలసినటువంటి ఆనందం, లేదంటే మనం పొందాల్సినటువంటి స్వస్వరూపం, ఆత్మస్వరూపం, శాంతి అప్పుడే దొరుకుతాయి. కాబట్టే మనస్సుని నియంత్రించుకో, లేదంటే దారికి తెచ్చుకో, లేకపోతే బాధలతోటి దుఃఖమయంతో బతుకుతావు అనేటటువంటిది చాలా మంది అనుభవాల్లో నుంచి ఎప్పటి నుంచో, అసలు మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి మనిషిని మనసు ఆడిస్తూనే ఉంది. దాని గురించి మనం అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే ఈ మనసును మనం దారిలోకి తెచ్చుకోవడానికి కావాల్సిన అనేక రకాలైనటువంటి మనం సాధనలు మనం చెప్పుకుంటూ మనం ధ్యానయోగంలోకి ప్రవేశించి ఇక్కడ కొన్ని చెప్పుకున్నాం. 11, 12, 13, 14 శ్లోకాల వరకు ధ్యానయోగంలో చెప్పాడు. చక్కగా శుచైన ప్రదేశంలో కూర్చో, ఎత్తుగా పల్లంగా కూర్చో, ఇలా అన్నీ చెప్పాడు. అంటే అవన్నీ మనం చేసుకుంటూనే శుచైన భావాలతోటి, శుచైన మనస్సుతోటి, ఎవరి యందు ఎక్కువ తక్కువ భావాలు లేకుండా నేను అనేటటువంటి ప్రజ్ఞలో స్థిరంగా మనసు నిలిపి ఆ నేను అనేటటువంటి భావాన్ని పట్టుకొని హృదయంలో అక్కడ నేనున్నాను, హృత్ అయం, అక్కడ నేనున్నాను అనేటటువంటి దానిని నిర్దేశించుకుంటూ మనస్సుని ఆత్మలో లీనమయ్యేటట్టుగా మనం యోగాభ్యాసం చేయాలి అని మనం చెప్పుకున్నాం. దానికి ప్రతిరోజు ఇది ఒక చిన్న రీక్యాప్ లాంటిది అనమాట. ఇది మనం నిత్యం చేసుకోవాల్సినటువంటి సాధనలో భాగం. దానికి ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయానికి ఆ ప్రదేశంలో చక్కగా కూర్చొని మన శిరస్సు, మెడ, వెన్నెముక ఎందుకు సూటిగా ఊర్ధ్వంగా ఉండాలంటే, ఊర్ధ్వమైనటువంటి జీవులు, భూమి మీద కదిలేటటువంటి జీవులు మనుషులని మనం చెప్పుకున్నాం. ఏ బిగింపు లేకుండా మనసుతో ఒకసారి పైనుంచి కిందకి మనం ప్రయాణం చేసి నేను ఊర్ధ్వంగా ఉన్నాను అనేటటువంటి ఒక చక్కటి స్మరణ చేసి మెల్లగా శ్వాసను గమనిస్తూ మనస్సుతో కూడా దిక్కులు చూడకుండా మన లోపలికి వెళుతున్నటువంటి శ్వాస ఎలా పనిచేస్తోంది అన్నది కనుక మనం గమనిస్తూ ఉంటే మనలో ప్రాణాయామము అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ప్రాణము యమింపబడుతుంది. అంటే మనస్సు, శ్వాస ఒకటైపోతాయి. ఎప్పుడైతే మనస్సు వెళ్ళి శ్వాసలో ఏకమవుతుందో దాన్ని ప్రత్యాహారంగా చెప్తారు.
ఈ మనస్సు శ్వాస ఏకమవటంతో ధారణ ఏర్పడుతుంది. ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలని లోపలికి ఉపసంహారం చేసుకోవటమే ప్రత్యాహారం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ఏర్పడి ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి 8 అష్టాంగ యోగాల్లో ఈ ప్రక్రియ ద్వారా అవి మనలో జరుగుతాయి. మనం చేయటం కాదు, అవి మనలో జరగాలి. ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేటటువంటి వాడు ఆ బాగా అలవాటయ్యి ఆ డ్రైవింగ్ చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చేంత వరకు తానుగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ప్రతి చిన్నదానికి కూడా. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బాగా డ్రైవింగ్ అలవాటైన వాడి ద్వారా డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది, పక్కన ఉన్న వాడితో కబుర్లు చెప్తూ ఉంటాడు. సో అలాగే ఎప్పుడైతే మనకి మన సాధనలో ఇలాంటి స్థితి మనకు ఏర్పడిందో, ఈ బాహ్యము, అంతరము, లోపల బయట అనేటటువంటి 2 రకాల ప్రజ్ఞలన్నీ కూడా కలిసిపోవడంతో ఏకత్వం అనేటటువంటిది ఒకటి వస్తుంది. అదే అంతర్యామిత్వం ఏర్పడుతుంది. అది నిజమైనటువంటి ధ్యాన స్థితిగా మనకు పెద్దలు చెప్తారు. భగవద్గీత గాని, పతంజలి యోగ సూత్రాలు గాని చెప్పేటటువంటి ధ్యాన స్థితి అది. ఆ ధ్యాన స్థితిలో ఉండి సర్వకార్యాలు ఆచరిస్తూ ఉంటాడట యోగి అయినటువంటి వాడు. అది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే కళ్ళు మూసుకొని అలా ఆ స్థితిలోనే నిరంతరం కూర్చోవడం అని కూడా చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఆ ప్రజ్ఞ తలలో నిలబడి సమస్తము యందు ఒకే ప్రజ్ఞని చూస్తూ ఆ ప్రజ్ఞతో ఏకత్వం చెంది తాను సమస్త కార్యాలు నిర్వర్తించడం అనేటటువంటిది సమాధి స్థితి. అటువంటి సమాధి స్థితిలో ఉండే అన్ని కార్యాలు నిర్వర్తించడం, అందరితో మాట్లాడటం, అందరితోటి తాను కలిసి ఉన్నా కూడా ఏకంగా ఉండటం అనేటటువంటిది భగవాన్ రమణ మహర్షి గారి విషయంలో మనకు పెద్దలు చెప్తారు. ఆయన ఎప్పుడూ కూడా సమాధి స్థితిలోనే ఉంటారు అంటే మరి అదేంటండి, ఆయన మరి గిరి ప్రదక్షిణం చేసేవారు, మరి ఎవరన్నా వస్తే కాఫీ పెట్టి ఇచ్చేవారు, ఉప్మా చేసేవారట, ఎవరితన్నా వస్తే మాట్లాడేవారట. ఇన్ని సమాధి స్థితిలో ఎలా కుదురుతాయి అంటే మరి అదే, మరి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుంది, లేకపోతే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఈ పర్టికులర్ పండో లేదంటే ఈ స్వీట్ రుచిగా ఉంటుంది అని తిన్నవాడు మాత్రమే చెప్పగలడు, లేనివాడు చెప్పలేడు. అది మనం గమనించాలి. కాబట్టి సాధన చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. లేకపోతే పుస్తకాల్లో చదువుకున్నట్టుగానో చెప్పినవి విన్నట్టుగానో అలా ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతాయి, మధ్యలో నిలవు. ఆ మధ్యలో నిలవటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అవి మనలో అలా నిలిచి నిరంతరం మనకి గుర్తొస్తూ మనం చేస్తున్నటువంటి సాధనలో అవి మనకి గుర్తొచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి. మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నా కూడా అది మనకు గుర్తొస్తే కాదు కదా అని జీరో ఎర్రర్గా మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన సాధన అలా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ అవి నిన్ను బాధించవు అని మనకు భగవద్గీత చెప్తుంది. ఎందుకంటే నువ్వుగా జీవిస్తున్నావు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాతావరణంగా జీవించట్లా, లేదంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులుగా జీవించట్లా. నువ్వు ఏదైతే నాది అనుకుంటున్నావో ఆ నాదిగా నువ్వు జీవించట్లా, నేనుగా జీవిస్తున్నావు. ఇది ఒక అల్టిమేట్ థింగ్ అనమాట. మన యోగ సాధనకు కానీ ఏదైతే టార్గెట్ ఉందో, ద ఫైనల్ అచీవ్మెంట్ ఏదైతే అంటారో ఆ స్థితికి మనం వెళ్ళినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటటువంటిది మనకి ఇక్కడ భగవద్గీత చెప్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందట, ఆ స్థితిలో నాది అనేటటువంటి మాయ తొలగిపోయి నేను అనేటటువంటి ప్రజ్ఞగా మిగులుతట్టవాడు. అట్టివాడట ప్రశాంతాత్ముడు అంటారటండి. ప్రశాంతమైనటువంటి ఆత్మ గలవాడు అని అర్థం. వాడికి భయం ఉండదట. ఎందుకు ఉండదండి? భయం ఎందుకు ఉండదండి? సార్ మీరు బాగా చెప్తారండి, ఇది భయం లేకుండా ఎట్లా ఉంటుంది మనిషి అని నాకు అనిపిస్తుంది. ఎందుకు భయం ఉండదో తెలుసా? అంతటా ఉంది వాడే కాబట్టి. మనకి భయం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? నాది అనేటటువంటిది మన దగ్గర ఉండకుండా పోతుందేమో అనుకున్నప్పుడు భయం వస్తుంది. నాది అనేటటువంటిది లేని వాడికి భయం ఎందుకు ఉంటుంది? ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుంటున్నాడండి అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ రోజుకి ఆ రోజు సంపాదన, ఆ సంపాదించుకున్నంతో ఆ రోజుకి సాయంత్రం పొద్దున అయిపోతుంది. నెక్స్ట్ రేపు అన్నది రేపటికి రేపు సంపాదన అనుకున్న వాడికి నా దగ్గర ఉన్నది ఎవడో ఎత్తుకుపోతాడన్న భయం ఎక్కడ ఉంటుంది? మనకి అనేక కథలు కూడా చెప్తూ ఉంటారు కదా. అటువంటి వాడు హాయిగా పొద్దున సాయంత్రం హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడట. వాడికి ఏ చీకు చింత ఉండదు. రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఇవాళ అయిపోయింది కదా అనుకుంటాం. కానీ మనం అలా ఉన్నామా? రేపటికి దాచిపెట్టుకోవాలి, తర్వాత తరాలకు దాచిపెట్టుకోవాలి, ఇంకా తరాలకు సంపాదించి పెట్టాలి. దానికోసం ఎన్నో అడ్డదారులు దొక్కుతాం. ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, మనం ఆలోచించుకుంటూ కోటాను కోట్లు సంపాదించాలి, ఇళ్ళు కట్టాలి, మరి కొడుక్కి ఇల్లు ఇవ్వాలి, కూతురికి ఇల్లు ఇవ్వాలి, వాడి మనవడికి ఇవ్వాలి. ఇన్ని రకాల బాధలు పెట్టుకుంటూ ప్రశాంతంగా జీవించాలి అంటే మనిషికి ఎలా కుదురుతుందండి?
మనం ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం అనుకుంటున్నాం. దేశాన్ని ఉద్ధరించేటటువంటి స్థితి ఎవరికీ లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోమనే భగవద్గీత చెప్తుంది. దేశం తంగ తర్వాత ప్రపంచాన్ని, దేశాన్ని, ఖండాలని వీటన్నిటిని ఉద్ధరించడానికి ఉండేటటువంటి జీవులు వేరుగా ఉంటారు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. నీ స్థితి అది అయినప్పుడు నువ్వు ఆలోచించు, నీ స్థితి అది కానప్పుడు నీ గురించి ఆలోచించమని చెప్తుంది మనకు భగవద్గీత. మనం ఏం చేస్తామంటే ఆ స్థితి వదిలేసి మన స్థితి మనం మర్చిపోయి మనందరం కారణ జన్ములం కాబట్టి అని మాట్లాడుకుంటాం. ప్రతివాడు కారణ జన్ముడే. మా గురువు గారిని ఒక ఆయన వచ్చి నాకు కారణ జన్ముడినేమో అనిపిస్తోందండి అంటే అవునన్నారట ఆయన. అనేటప్పటికే నిజమే కావాలని అనుకున్నారట. అప్పుడు వెంటనే అన్నారట ఆ కుక్క కూడా కారణ జన్ముడే అన్నారట. ఆ పిల్లి కూడా, ఆ పంది కూడా కారణ జన్ముడే అన్నారట ఆయన. ఆయనకు ఒకసారి ఫీజులు తీసేసినట్టు అయిపోయింది. అదేంటండి అంటే కారణం లేకుండా ఏది పుట్టదయ్యా, కాబట్టి అందరం కారణ జన్ములమే అన్నారట. కాబట్టి మన అందరం కారణ జన్ములమే. కార్యకారణ సంబంధం లేకుండా ఈ భూమి మీద మనం పుట్టాం. అసలు ఈ సూర్యగోళంలోనే పుట్టాం. ఇంకో సూర్యగోళంలో ఎందుకు పుట్టారు, ఇందులోనే ఎందుకు పుట్టాం ఎప్పుడైనా మనం ఆలోచించామా? అసలు ఈ సూర్యమండలానికే స్థిరత్వం లేదుట. మన గ్యాలాక్సీకే స్థిరత్వం లేదు. ఈ సూర్యగోళంలో మనం ఉంటున్నటువంటి సూర్యుడు అమితమైనటువంటి వేగంతో ఇందులో తిరుగుతున్నాడు. ఎందులో తిరుగుతున్నాడండి? మన గ్యాలాక్సీలో తిరుగుతున్నాడు. 143 మైళ్ళట సెకండ్కి ఆయన ప్రయాణం. సెకండ్కి 143 మైళ్ళట. 230 మిలియన్ సంవత్సరాలు పడుతుందండి గ్యాలాక్సీలో ఈ రోజున సూర్యుడు ఉన్న పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ రావాలంటే. ఒకసారి ఆలోచించండి, మనందరం స్థిరంగా ఉన్నామా? ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి నిజం చెప్పాలంటే. సార్ సూర్యమండలమే స్థిరంగా లేదు, మన భూమే స్థిరంగా లేదు, మరి గ్యాలాక్సీయే స్థిరంగా లేదంటున్నారు, మరి మన మనస్సుని ఎలా స్థిరంగా పెట్టుకుంటామండి అని ప్రశ్న రావద్దు మనకి. ఇంత తిరుగుతుంది, ఇంత స్పీడ్గా, ఇంత వేగంగా వెళ్తున్నటువంటి వీటి మీద మనం ఉన్నాం కదా, ఇంకా మనకు స్థిరత్వం ఎలా వస్తుందండి అని ఒక ప్రశ్న పుట్టాలి కదా మనకి. మనం ఏమనుకుంటున్నాం, ఈ భూమి తిరుగుతోంది, అమితమైనటువంటి జెట్ స్పీడ్ వేగంతో తిరుగుతోంది కదా ఈ భూమి సూర్యుడి చుట్టూతా 365 రోజుల్లో సూర్యుడు ఒక చుట్టూ తిరిగి వస్తోంది అని మనం నిజంగా రోజు గుర్తుపెట్టుకుంటున్నామండి. ఏమనుకుంటున్నాం మనం? వీఆర్ స్టేబుల్ ఆన్ ద ఎర్త్ అనుకుంటున్నాం మనం. ఈ భూమి మీద మనం చాలా స్థిరంగా ఉన్నామనే భావన మనకుందిగా. ఆ స్థిరమైన భావన మనకు ఉన్నప్పుడు మనం మరి మన మనసుని ఎందుకు స్థిరంగా ఉంచుకోకూడదు? భూమి కూడా తిరుగుతోంది కాబట్టి నా మనసు కూడా తిరుగుతోంది అనుకుంటే అది ఎటు తిప్పితే అటు తిరిగేసి అది ఎక్కడ పడేస్తే అక్కడ పడేసి ఆడకూడదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వ్యాపారం చేయాలి, ఆయనకు వ్యాపారం అంటే తెలియదు, ఇంటి పక్కన ఆయన వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు. ఈయనకు వ్యాపార దక్షత లేదు, ఈయన స్వభావంలో వ్యాపారం లేదు. నేను వ్యాపారం చేస్తాను మొదలుపెట్టాడు, నష్టపోయాడు. అదేంటి సార్ భగవంతుడు లేదంటే మీరు ఇన్ని చెప్తారు అని ఎవరినో నిందించకూడదు, నిన్ను నువ్వే నిందించుకోవాలి. స్థిరత్వం అనేటటువంటిది మనం భౌతికంగా ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఏది సూర్యమండలం గురించి కానీ ఈ భూమి గురించి కానీ భౌతికంగా అవి స్థిరంగా లేవు, కానీ స్థిరంగా ఉన్నటువంటి స్థితి వాటికి ఉంది. ఒకే కక్షలో స్థిరంగా తిరుగుతున్నాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒకే కక్షలో తిరుగుతోంది. ఇన్ని బిలియన్ల సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం ఆ కక్షను అటు ఇటు దాటలా. అన్ని గ్రహాలు అలా తిరుగుతున్నాయి, అలాగే గ్యాలాక్సీ అలాగే ఉంది, అలాగే ఈ సూర్యమండలం కూడా అలాగే తిరుగుతోంది. ఆ స్థిరత్వం ఏదైతే ఉందో అది దాని గురించి మనం ఆలోచించాలి. తిరుగుతోంది కాబట్టి స్థిరత్వం లేదనుకోకూడదు. ఒకే కక్షలో స్థిరంగా తిరుగుతోంది, అక్కడ ఉంది స్థిరత్వం. అటువంటి స్థిరత్వాన్ని మన మనసు ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా దాన్ని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకుని, కంట్రోల్ అంటే అటు చూడకు ఇటు చూడకు అంటే అటే చూడమంటుంది. దీనికి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. రోజు గురు చరిత్రలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓ గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి నేను మీ దగ్గరే ఉంటానండి అని అన్నట్ట. ఆయన శిష్యరేఖం చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం, అది మనసు స్థిరంగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతావు, ఒకసారి ఆలోచించుకోమంటే లేదు నేను మీ దగ్గర ఇక్కడే ఉండిపోతాను, నేను మీ దగ్గరే అని అన్నట్ట. సరే సడన్ గా గురువుగారు సరే పరీక్షించాలనుకున్నారో ఏమనుకున్నారో, సడన్ గా మబ్బులు పట్టేసి విపరీతమైనటువంటి వాన, అసలు హోరు గాలి, చలిగాలి అట్నుంచి వస్తుంటే గురువుగారు గజగజ వణికిపోతుంటే శిష్యుడు తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని గురువుగారికి కప్పి అక్కడ ఏదో చిన్న మంట వేద్దామని అనుకుంటుంటే గురువుగారు అన్నారట, మఠానికి వెళ్ళి మరి అది తీసుకురా, నిప్పు తీసుకొని రా అని అన్నారట. అని వెళుతుంటే నువ్వు దిక్కులు చూడకుండా వెళ్ళని చెప్పారట.
సరే ఈయన ఎట్లాగో మొత్తానికి ఆ వర్షంలో బురదలో నడుచుకుంటూ వెళ్ళి మఠానికి వెళ్ళి నిప్పు తీసుకుని వెనక్కి వస్తుంటే గురువుగారు ఎందుకు నన్ను దిక్కులు చూడకుండా రమ్మన్నారు అని ఎడం పక్కకు తిరిగి చూశాట. అక్కడ ఆ పక్కన ఒక పెద్ద పాము, 5 తలల పాము ఆయన పక్కనే వస్తుందిట. కుడి పక్కకు చూశాట, మళ్ళీ అటు కూడా ఇంకోటి ఉందిట. అలా భయంకరమైనటువంటి ఆ మార్గంలో మొత్తానికి ఎట్టాగొట్టా చేరి గురుగారి దగ్గరికి వచ్చేటప్పటికే ఈ 2 పాములు కూడా వచ్చి ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయినాయట. అప్పుడు చెప్పారట, ఈయన ఎంతసేపు చూసిన గాలి వాన ఇవంతా కూడా క్షణంలో మాయమైపోయినాయట. అప్పుడు చెప్పారట గురుగారు, నిన్ను నేను దిక్కులు చూడొద్దన్నాను, కానీ నువ్వు దిక్కులు చూసావు. కానీ మనస్సుని స్థిరంగా ఉంచుకోవటం గాని, గురువాక్యం మీద నీ మనసు నిలవటం గాని ఎంత కష్టమో చూసావా? ఇది నిన్ను పరీక్ష చేయాలనే ఇలా చేశాను అని చెప్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కంట్రోలింగ్ గురించి చెప్తున్నా. సాయంత్రం నువ్వు రోజు ధ్యానం చేయి, కానీ నువ్వు నీ మనసులో ఫలాంది రాకూడదు అని చెప్పారట. కానీ ఎందుకు రావద్దన్నారు దాని గురించి మనం ఆలోచిస్తాం. దట్ ఈస్ ద క్యూరియాసిటీ ఆఫ్ ద మైండ్. ఏం తప్పు లేదండి, ఇవన్నీ దాటితేనే కామిగానివాడు మోక్షగామి కాలేడు అన్నాడు వేమన. ఇవన్నీ దాటినప్పుడు మాత్రమే మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళదాం, లేకపోతే అవదు. ఏమో నేను వెళ్ళలేకపోతున్నాను, ప్రయాణం నేను చేయలేనండి అని కూర్చున్నవాడు జీవితంలో ప్రయాణం చేయలేడు. ఎలాగోలా నేను ప్రయాణం చేస్తాను అని అనుకున్నవాడే ప్రయాణం చేయగలడు. కాబట్టి మనం మనస్సును కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? మనం మనస్సును వేరుగా ఉండి కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తున్నాం. నిజానికి నువ్వే మనస్సు. ఆ నువ్వే మనస్సు, నీ మనస్సు నీలోకి లీనమైనప్పుడు మనస్సు అంతా ఏకమైపోతుంది. ఆ మనస్సు నీకు అప్పుడు ఒక ధ్యాన స్థితిలో నిలుస్తుంది అనేది మనకి భగవద్గీత చెప్తుంది. కాబట్టి అటువంటి ప్రశాంతమైనటువంటి ఆత్మ గలవాడికి అభయస్థితి ఉంటుందట, భయం ఉండదట. అప్పుడు అక్కడ ఏం చెప్తారంటే, అక్కడ ఎందుకు ఉండదంటే నేనుగా చరిస్తాడు కాబట్టి, దాన్నే బ్రహ్మము యందు చరించుట, అదే బ్రహ్మచర్యము అని చెప్పారు. బాగుంది సార్, ఇంతేనా బ్రహ్మచర్యం అంటే? మేము ఏదో అనుకుంటున్నాము, ఏదో స్త్రీ సాంగత్యం ఉండకూడదని, లేదంటే స్త్రీల గురించి మాట్లాడకూడదని, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. బ్రహ్మచర్యం పాటించాలంటే ఇంతేనా సార్? బ్రహ్మము యందు చరించటమే బ్రహ్మచర్యమా అని గనక మనం ప్రశ్న ఆలోచిస్తే అదే సత్యం. ఎందుకంటే అసలు బ్రహ్మచర్యం అంటే మామూలుగా ఏం చెప్తారు? స్త్రీ సాంగత్యం లేకూడదు అంటారు. కానీ పురుషుల్లో స్త్రీ గురించి గాని, స్త్రీలో పురుషుని గురించి గాని ఒక భావంగా ఉంటుంది కదా, ఆ భావం కూడా ఉండకూడదట. ఎట్లా కుదురుతుందండి? ఎప్పుడు కుదురుతుందంటే నీలో ఉన్నటువంటి ఆ భావం కూడా నీలో కరిగిపోయిందనుకోండి, అప్పుడు మిగిలేది నువ్వే. అప్పుడు ఏ భావము లేనటువంటి అభావ స్థితిలో నువ్వు ఎప్పుడైతే నిలుస్తావో అదే నేను జగత్తంతా ఉంది కాబట్టి, బ్రహ్మమై ఉంది కాబట్టి, నువ్వు బ్రహ్మము యందు చరించటం కాబట్టి దానిని బ్రహ్మచర్యము అని చెప్తారు. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారండి. నమస్తే అండి. హలో, నమస్తే సార్, బాగున్నారా? జయ గారు బాగున్నారా? ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నానండి. నాకు ఒక ప్రశ్న ఉంది, అంటే మీరు చెప్పగలరని అనుకుంటున్నాను. అలాగే కొన్ని సమాచారాలు చెప్పాలని కూడా అనిపిస్తుంది. జస్ట్ హాఫ్ మినిట్. ఇందాక మీరు అన్నారు కదా దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు అంటే, నాకు ఒక ఊరికే పదాలు అంటే ఇష్టం కదా వాడడం. దేశాన్ని కాదు దేహాన్ని ఉద్ధరించుకోండి అని అనాలనిపించింది. మళ్ళీ ఇంకా స్థిరత్వం అన్నారు కదా, స్థిరత్వం అంటే చచ్చిపోవడం. ఇది సరదాగా అంటున్నా సార్. ప్రశ్న చెప్పంటారా? చెప్పండి, అడగండి. ఓకే, ప్రశ్న అడగడం కదా. ఓకే, అయితే నాకు ఈ మధ్య ఎందుకో కొన్ని పదాలు వాడేటప్పుడు ఆ 24 hours లోనో లేకపోతే 1 hour లోనో సంథింగ్ ఏదో ఒకటి, నేను మధ్యాహ్నం ఒక షోలో, మన టోరీ షోలోనే భయం దూరం అనేది, అంటే ఆ పదాలు కాదు, అక్కడ కాంటెక్స్ట్ చెప్పగలను కానీ ఇప్పుడు టైం వేస్ట్ అనేవి వచ్చాయి. మీరు మీ షోలో అవి వాడారు, అదే సంథింగ్ భయం దూరం అన్నట్టు. అంటే ఎన్నో పదాలు వాడతారు, నాకు అది ఆశ్చర్యంగా ఉంటది అనమాట. ఇందాక ఒక గంటకు ముందు అనుకుంటా కంట్రోల్ అనే వర్డ్ దేనికో వాడాను టెక్స్ట్, అప్పుడు మీరు కూడా అన్నారు కదా. అంటే ఈ మధ్య కాలంలో అలా జరుగుతుంది సార్, అంటే రిపీట్ అవుతున్నాయి. దేనికంటారు? దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉంటుందా? అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఆశ్చర్యంగా కూడా ఫీల్ అవుతున్నాను.
కొన్ని సాధారణంగా మనం కొన్ని వాడేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నిట్లో. ఎందుకంటే ఇవి మనం జనరల్‌గా కంట్రోల్ అనేటటువంటి పదాన్ని చాలా సందర్భాల్లో చాలా వాటి కోసం వాడతాం కాబట్టి అది సహజంగా అందరూ వాడేటటువంటి పదం అక్కడ. 2 భయం అనేటటువంటిది మన బ్లడ్‌లోనే ఉంది కాబట్టి దాన్ని మనం వాడుకుంటూనే ఉంటాం. కాబట్టి అంటే నాకనిపిచ్చింది. దానికి ప్రత్యేకంగా మనం ఇది ఎందుకో ఏదో వస్తోంది. ఒకసారి ఏదో విషయంలో ఒకరిని ఏదో ఇలా ఇలా అనుకున్నదే జరిగిపోతుంది అంటే మనసులో మానసికమైన భావన లేకపోతే ఎక్కడో రాయడమో, వినడమో, చూడడం. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ కాంటెక్స్ట్ ఏదో ఒకటి. అప్పుడు ఒకరిని మామూలుగా అడిగితే దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు అన్నారు. అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ తెలీదు. కాకపోతే ఓయ్! ఇప్పుడు ఒక పాట అనుకుంటాను సార్ మామూలుగా మనసులో. హ్మ్. ఊరికే చెప్తున్నాను మీకు. మీరు ప్రోగ్రామ్ సగంలో అదే ఎక్కడో దగ్గర గ్యాప్ తీసుకొని ఒక పాటతో ముందుకు తీసుకెళ్ళని సంథింగ్ అంటారు కదా. అప్పుడు నేను మనసులో సరదాగా ఆలోచించిన పాటే మన మన లైవ్ ప్రోగ్రామ్ లో వేస్తే నేను చాలా ఆశ్చర్యపోతుంటా సార్. భలే అవుతున్నాయి కదా నేను అనుకున్నవి అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్కొక్కసారి అవుతున్నాయి కొన్ని. ఒక్కొక్కసారి కొన్ని మనకి తట్టడం అన్నది జరుగుతూ ఉంటుందండి అది. సిక్స్త్ సెన్స్ గావచ్చు, ఏదైనా గావచ్చు గానీ, వాటిల్లోకి మనం ఇరుక్కుపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాటిల్లో ఆ! మనం మనం ఇరుక్కుపోకూడదు. ఓహో! ఇప్పుడు నేను ఆలోచించేవన్నీ జరుగుతున్నాయి. నాకేదో శక్తిలో లేదంటే మహత్తులో అనేటటువంటి భావనలో ఇరుక్కుపోకుండా ఓకే. శక్తి అని కాదు కానీ ఒక్కోసారి హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అంటే ఇలా అవును. జరిగిందే అనిపిస్తది. ఇంకో కొన్ని ఒక 2 ఇయర్స్ బ్యాకో, 1 ½ ఇయర్ లేకపోతే 1 ఇయర్ బ్యాక్ నేను నా బర్త్‌డేకి అంటే ఏదైనా కుట్టించుకోవాల్సిన కాంటెక్స్ట్ ఉంటే అదే డ్రెస్సులు ఆ పర్టిక్యులర్ టైలర్ దగ్గరికి ప్రతీదీ నాది అలా ఫిక్స్డ్ మైండ్ సెట్. ఏదైనా ఇక్కడ బాగుంటే అక్కడికి వెళ్తుంటాను. అలాంటిది ఉంటుంది. అయితే అతను ఒకరోజు ఒకటి చెప్పాడు సార్. పాపం ఆయనకు అనుకోకుండా చనిపోయారు ఆయన. సంథింగ్ అరౌండ్ 52 అంతే అనుకుంటా. ముస్లిం తను అలీ పేరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తను నాకు ఒకటి చెప్పారు. ఏంటి అంటే నువ్వెప్పుడు ఏది బయటకు అనుకోకు, మనసులో అనుకో అని అన్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. కానీ ఒక్కోసారి జరుగుతున్న అనుభవాల రీత్యా అది రైటే అనిపిస్తది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయం బట్టి అందులో ఇరుక్కోకూడదు. అందులోనే కాదు ఎందులోనూ ఇరుక్కోకూడదు. అంతే కదా సార్? అంతే. ఒక ఏదైనా దగ్గర కొన్ని జరగటానికి అంటే ఒకటండి. బ్రేక్ నేచర్ అనేటప్పటికి అది యాహ్! తీసుకుంటే నే సరిపోతుంది అనుకుంటా నేను. హ్మ్. యాహ్! నేచర్‌లో కొన్ని సార్లు కొన్ని తడతాయి మనకి. ఏంటంటే, ఇప్పుడు కొన్ని సంఘటనలు గావచ్చు, లేదంటే అవతల వాళ్ళు ఏదైనా అనుకునేది మనకు అనిపించొచ్చు. అది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ కమ్యూనికేషన్. నేచర్‌లో ఎప్పుడూ గూడా ఒక కమ్యూనికేషన్ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా మన మనసు దానికి ట్యూన్ అయినప్పుడు ఆ కమ్యూనికేషన్ మనకొస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో మనకి అది అనిపించొచ్చు. అన్ని సందర్భాల్లో అనిపించాలని లేదు. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని అనిపిస్తాయి. అది అందరికీ అనిపించొచ్చు. కొందరికీ అనిపించొచ్చు. అది సహజం. అది నేచర్‌లో ఉన్నటువంటి ఒక ట్యూనింగ్ మెకానిజం అది. ఇప్పుడు మన రేడియోలో విశాఖపట్నం కేంద్రం అది ఏ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ప్రసారాన్ని చేస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీలో మాత్రమే మనకి ఆ రేడియోలో ఆ పర్టిక్యులర్ ఛానల్ వస్తుంది. లేకపోతే రాదు. అట్లాగే కొన్ని సందర్భాల్లో మైండ్ కామ్‌గా ఉన్నప్పుడు గాని, లేదంటే ఇంకొక రకంగా ఏదైనా ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఆ ట్యూనింగ్ అన్నది ఆటోమేటిక్‌గా ఒక సడెన్‌గా జరుగుతూ ఉంటుంది. అది దానిని ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ సాధన అనేటటువంటి ఈ కార్యక్రమంలో, ఈ రకరకాలైనటువంటి సాధనల్లో మన మనస్సుని ఆ విధమైనటువంటి ఒక ట్యూనింగ్ మనం చేసుకోవచ్చు. అలా ట్యూనింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని మన మనసుకి తడతాయి. ఆ తట్టినవి అంటే జరగబోయేవి కొన్ని మన మనసుకు తట్టడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు గురువుల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మనకు చెప్తారు. ఇట్లా చేసుకో నీకిది బావుంటుంది. అని చెప్పటం అంటే వాళ్ళొక మాట అన్నారు అంటే మనకెందుకు జరుగుతాయంటే, వాళ్ళకవి భాషిస్తాయి. వాళ్ళ మనసుకది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ట్యూన్ అయ్యి ఉంటుంది నేచర్ తోటి. అలా నేచర్‌తో మన మనసు ట్యూన్ అయినప్పుడు కొన్ని మన మనసుకు తట్టటానికి, రావటానికి అవకాశం ఉంటుంది. కొన్ని తడుతూ ఉంటాయి. కొన్ని జరుగుతూ ఉంటాయి. అది సహజంగా ఉంటుంది కొంతమందికి. అది. ఏదైనా సరే ఎప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి అంతే కదా. అంటే అప్డేటెడ్ అంటే ఏ విషయంలో అప్డేట్ అయ్యి ఉంటారు మీరు? అప్డేట్ అంటే
మీరు ఒక రోజు చెప్పారు కదా, అంటే ఒక దగ్గర ఉండిపోకూడదు, అంటే ఏదో సందర్భంలో మనం దేన్నైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నప్పుడు బెండ్ ఆర్ బ్రేక్ అన్నారు, లేకపోతే త్రో అన్నారు కదా. ఎప్పుడు ఒక పర్టికులర్ ఇదిలో ఉండిపోకుండా ఫ్లెక్సిబిలిటీ, అది ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబిలిటీ. something పారే నీరులాగా అన్నట్టు ఏదో చెప్పినట్టు గుర్తు నాకు. అంటే ఈ పదాలు వాడకపోయినా ఈ భావనతో. అది ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎందుకు మీకు అంటే, లేదంటే ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మైండ్ స్టబర్న్ అవుతుంది, ఆ స్టిఫ్నెస్ వస్తుంది, ఇది ఇంతే, ఇది ఇలాగే, ఇది ఇట్లాగే అని వస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో అడ్జస్ట్మెంట్ అన్నది కుదరదు. ఆ అడ్జస్ట్మెంట్ అన్నది కుదరాలి అంటే మనం ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే బెండ్ ఆర్ బ్రేక్ అని చెప్పేసి ఆ సందర్భంలో చెప్పాను. అది ఎస్ సార్, గుర్తొచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, వింటున్నాను ఎప్పుడు ఈ ప్రోగ్రామ్. తప్పకుండా. కాబట్టి బ్రహ్మచర్యం అంటే హృదయంలో ఉన్నటువంటి స్త్రీ భేదభావము కూడా నా యందు అంటే నేను అనే ప్రజ్ఞలో కరిగిపోతుందిట. అదిట స్త్రీ సంగత్యం లేకపోవటం అంటే. లేకపోతే ఆ అభిప్రాయ రూపంలో అయినా ఉందిగా, అభిప్రాయం కూడా కరిగిపోయినటువంటి స్థితిట అది. అంటే బ్రహ్మము అంటే నేను అనేటటువంటి ఒకానొక ప్రజ్ఞగా ఉండేటటువంటి స్థితి. అప్పుడు నా సాన్నిధ్యం అనుభవిస్తాడని చెప్పాడండి ఇక్కడ. మళ్ళీ నా సాన్నిధ్యం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కృష్ణుడి సాన్నిధ్యం అని కాదు, నేను అనేటటువంటి ప్రజ్ఞ. ఈ భగవద్గీత అనేటటువంటిది అర్జునుడికి కృష్ణుడుగా కాకుండా నేను అనేటటువంటి పూర్ణ పురుషుడైనటువంటి స్థితిలో, ఆ స్థితిలో నిలిచి జీవుడు రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి బోధించినటువంటి ఈ భగవద్గీత మనం అర్థం చేసుకునేటటువంటి విధానం అది. మనలో ఉన్నటువంటి జీవుడికి, మనలో ఉన్నటువంటి దైవము అయినటువంటి ప్రజ్ఞ బోధించినటువంటి యోగ శాస్త్రాన్ని మనకి భగవద్గీతగా పెద్దలు చెప్తారు. ఇద్దరికి నేనేనే అంటారు. నేను అనే జీవుడు, నేను అనే దేవుడు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన సాధనలో దాన్ని గుర్తుపెట్టుకుంటే, నువ్వు నేను అనేటటువంటి జీవుడుగా ఉన్నావా, లేకపోతే నేను అనేటటువంటి ఆ దైవ ప్రజ్ఞ రూపంలో ఉన్నావా అనేటటువంటిది మనం ఉన్న స్థితి మనకు తెలుస్తూనే ఉంటుంది. దానిని మనం మార్చుకోవడానికే మనం సాధన. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకు అందిస్తున్నాడు. అదేంటండి అంటే, మనకి మామూలుగా మనం యోగ సాధన అనేటటువంటిది చేసుకుంటున్నప్పుడు, రకరకాలుగా మన సాధన ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు, మనం కొన్ని నియమాలన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు, ఆ నియమాల ప్రకారం మనం ఎప్పుడైతే మన సాధన ముందుకు వెళ్తూ ఉందో అప్పుడు మనకి మన సాధన ముందుకు సాగుతుంది. మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, మన మాటలో కానీ ఒక సమతుల్యత అనేటటువంటిది చాలా అవసరం. ఒక సమభావం అయితే ఎలా చెప్పుకున్నామో, సమతుల్యత అనేటటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటిది అనే విషయం మనకి చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతిగా భుజించేవాడు కానీ, అతిగా భుజించని వాడు కానీ యోగి కాదు. అలాగే అతిగా మేల్కొని ఉండేవాడు కానీ, అతిగా నిద్రించేటటువంటి వాడు కానీ యోగి కాదు అని చెప్తున్నాడండి. 16వ శ్లోకం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నాచి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. దీన్ని మనం సమతుల్యమైనటువంటి జీవితంలో మనం తెచ్చుకోవలసినటువంటి, మన జీవితంలో ముఖ్యంగా ఆచరణలోకి తెచ్చుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనా ప్రక్రియలో ఇక్కడ మనకి 2 చెప్తున్నాడు. 16, 17 శ్లోకాలు. దీని తర్వాత యుక్తమైనటువంటి ప్రవర్తన గురించి చెప్తాడు. సమతుల్యమైన ప్రవర్తన, యుక్తమైనటువంటి ప్రవర్తన. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తాస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ 2 శ్లోకాలు కూడా ప్రతి సాధకుడు తన జీవితంలో సాధనలో తెచ్చుకొనవలసినటువంటివి. సాధన చేయనండి నేను అని అనుకున్నాం అనుకోండి, సాధన చెయ్యని వాడికైనా కూడా ఈ 2 చాలా ముఖ్యమైనటువంటివి. లేకపోతే నీ ఆరోగ్యము, నీ శరీరము 2 కూడా నష్టపోతాయి అని గుర్తుపెట్టుకోవాలి. సమత్వం అనేటటువంటిది ఎందుకు కావాలి అంటే అందుకు. అతిగా భోజనం చేసేవాడు, ఈ భోజనం గురించి ఎందుకు చెప్పాడండి? ఇప్పుడు ఇంత యోగం చెప్తూ సడన్ గా భోజనం గురించి ఎందుకు చెప్పాడు? మనకు ఆలోచన రావాలిగా.
భోజనం అనేటటువంటిది శరీరానికి ఎంత ముఖ్యమో ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లా. అలాగే ఈ శరీరం అనేటటువంటిది యోగానికి ఎంత ముఖ్యమో అది కూడా మనం చెప్పుకోకర్లా. ఎందుకంటే శరీరం లేకపోతే యోగం లేదు. శరీరంలో ఉన్నవాడికే యోగం, శరీరంలోంచి వెళ్ళిపోయిన వాడికి యోగం ఏమీ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరంలోంచి వెళ్ళిపోవటం అంటే స్కూల్కి సెలవులు ఇచ్చినట్టు అని చెప్పారు మా గురువు గారు. అప్పుడేం పాఠాలు ఉండవురా, అప్పుడేం యోగ సాధన ఉండదు. మళ్ళీ యోగ సాధన రావాలి అంటే నీకు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేయాలి, అంటే మళ్ళీ నువ్వు శరీరంలోకి రావాలి. శరీరంలోకి వచ్చినప్పుడు శరీరము, మనసు, ఇంద్రియాలు, నీ దేహము, నువ్వు నేనున్నానని అనుకోవటం, జీవుడిగా ఉన్నానని అనుకోవటం, మరి నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఇది నాది అది నీది, దానికి వాడు కారణం దీనికి వీడి కారణం, ఇవన్నీ అనుకుంటూ తర్జనభర్జనలు పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే వీటన్నిటిలో నుంచి మాత్రమే నీ సాధన కొనసాగాలి, లేకపోతే నీ సాధన లేదని చెప్పారు. అంతే కదండి, నిజానికి అంతే కదా. కాబట్టి ఇక్కడ భోజనం గురించి ఎందుకు చెప్తున్నాడంటే, అతిగా భోజనం చేసేవాడు కానీ, అసలు భోజనం చేయని వాడు కానీ, అతిగా నిద్రించేవాడు కానీ, నిద్రమాని ధ్యానాలు చేసేవాడు కానీ, నిద్రమాని ధ్యానం చేయడం కూడా తప్పేనని చెప్పాడండి. అతిగా భుజించడం అంటే మా గురుగారు ఏం చెప్పారంటే రుచికి కక్కుర్తి పట్టడం అని చెప్పారు ఆయన. మనం ఎప్పుడు అతిగా భోజనం చేస్తామండి, రుచి ఎక్కువగా ఉందని ఇంకోసారి ఎక్కువ తింటాం, అంతే కదా. కొత్తగా ఆవకాయలు పెట్టాం, బ్రహ్మాండంగా ఉంది, ఓ 2-3 రోజులు అతిగా ఆవకాయ తినేస్తాం. బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా కొత్త ఆవకాయ తినకపోతే ఎట్లా అని తినేస్తాం. మామిడి పళ్ళు వచ్చినాయి, షుగర్ ఉంది, తినకూడదు, పోనీలే ఇంకో 2 మాత్రలు వేసుకుందాం అని తినేస్తాం. ఎవరికి నష్టం? అది నీ శరీరానికి నష్టం. ఆ శరీరంలో నువ్వు బాధలు పడతావు. కాబట్టి ఈ 2 మనం మానేయాలి. అట్లాగే ఇంద్రియాల విషయం అన్నిట్లో కూడా అతిగా వినటం, అతిగా చూడటం, ఇవన్నీ కూడా మనకు అతే కదా. సెల్ ఫోన్ చేతిలో ఉంది, ప్రపంచం అంతా చేతిలో ఉంది, ఇంటర్నెట్ ఉంది చేతిలో ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, వాట్సాప్ ఉంది. అందులో ప్రపంచంలో ఏ సమాచారం మనకు దొరకట్లేదు. మన కాలాన్ని ఎంత దాని మీద వేస్ట్ చేస్తున్నాం అని మనం ఆలోచిస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడలేకపోతున్నాను కూడా, నేను కూడా ఉన్నాను అందులో. చాలాసార్లు అనుకుంటాను నో అని, కానీ ఒక్కొక్కసారి మన చాపల్యం అలా ఉంది, అది అతిగా భోజనం చేయడం కిందకే వస్తుంది. అంటే ఒక నోటితో తింటాం కాదండోయ్, కంటితో తింటాం, చెవితో తింటాం, అన్నిటితో తింటాం. అంటే తినటం అంటే నువ్వు లోపలికి గ్రహించడం. తినటం అంటే ఏంటి? లోపలికి గ్రహించటమేగా. కంటితో చూస్తూ గ్రహిస్తున్నాం, చెవితో వింటూ గ్రహిస్తున్నాం, మరి రుచి చూస్తూ గ్రహిస్తున్నాం, స్పర్శ ద్వారా గ్రహిస్తున్నాం, వాయువు ద్వారా, ముక్కుని ద్వారా గ్రహిస్తున్నాం. అంటే అన్ని ఇంద్రియాల ద్వారా మనం భోజనం చేస్తూనే ఉన్నాం. అది అతిగా చేయొద్దంటాడు. ఏది ఎంత కావాలో అంత చేసుకోమంటాడు. అప్పుడే నీకు సమతుల్యత అనేటటువంటిది వస్తుంది. ఇక భోజనం మానేయటం గురించి ఆలోచిద్దాం. నేను ఇవాళ నుంచి చూడను, ఈ ఫోన్ పగలగొట్టేస్తా, అది కూడా అతే. అర్థమైందా? భోజనం మానేస్తాం. ఏం చేస్తాం మనం? ఉపవాసాలు ఉండటం కూడా భగవంతుడు చెప్పలేదండో ఇక్కడ. భగవద్గీతలో ఉపవాసాలు లేవు. మనం ఏం చేస్తాం? ఉపవాసం అంటే ఉపవసించటం, దగ్గరగా ఉండటం. ఎవరికి? నీకు నువ్వు దగ్గరగా ఉండు, అది నిజమైన ఉపవాసం. శరీరానికి అన్నం పెట్టడం మానేసో, లేదంటే ఇవాళ శనివారం అండి నేను ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ఒక 1 డజన్ అరటిపండ్లు, ఒక 1 కిలో ద్రాక్ష, లేదంటే 1 డజన్ ఇడ్లీలు, లేదంటే 5-6 దోశలు, ఇవి కాదు ఉపవాసం అంటే. నువ్వు నీకు దగ్గరగా ఉన్నప్పుడు అది ఉపవాసం, అది నిజమైన ఉపవాసం. భగవద్గీత చెప్పే ఉపవాసం అది. కానీ మనం ఏం చేస్తాం? ఈ శరీరానికి తిండి పెట్టడం మానేస్తాం. ఇవాళ మనం ఉపవాసం అండి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడే మన ఇంట్లోకి మనకి చాలా ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఒక పదార్థం ఎవడో తెచ్చిస్తాడు మనకి. వాడు ఎవడో తింటూ ఉంటాడు, బాగుంది నాన్న, చాలా బాగుంటుంది. అది వీడు మనసుతో తింటున్నాడు, శరీరంతో తింటల్లా. అది మనం గుర్తుపెట్టుకోవట్లా, మనం మిస్ అయిపోతున్నాం. మనం అనుకుంటున్నాం మనం తినలేదు కదండి అని మనం అనుకుంటున్నాం, కానీ మనం మనసుతో తింటున్నాంగా. అది మంచి వాసన వస్తుంది అనుకోండి, వాసన రూపంలో నువ్వు గ్రహిస్తున్నావుగా. ఇవన్నీ మనం మర్చిపోయి నేను తింటలేదని అనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఉపవాసం చేయటం కూడా ఈ అతిగా భోజనం మానేయటం కిందకే వస్తుంది. నిజమైన ఉపవాసం నీతో నువ్వు ఉండటమే ఉపవాసం అన్నది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం మన డిఎన్ఏలోకి దిగిపోవాలండి.
అప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. మనసు పొరలు దాటాలి. మనం ఎంతసేపు మనసులో అనుకుంటాం. మనసు పొర దాటి పైన ఇంకా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ లోకి వెళ్ళినప్పుడే మన జీవితంలో సాధనలోకి అవి వస్తాయి, లేకపోతే కుదరదు. అవి మనం మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదో వినేశాం కాబట్టి మనకు గుర్తున్నాయి కాబట్టి ఆచరించేస్తామని మనం అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. అది అవదు. నిద్రలేద్దామని అనుకుంటాం, అలారం మోగుతుంది, అయినా పడుకుంటాం. ఇది తినకూడదు అనుకుంటాం, అయినా తింటాం. చూడకూడదు అనుకుంటాం, అయినా చూస్తాం. మనకు అన్నీ తెలుసు, కానీ మనం చేస్తూనే ఉంటాం. ఎందుకు? ఇది కారణం. నియంత్రణ లేదు, మన మీద మనకు నియంత్రణ లేదు. రకరకాలుగా మనం చెప్పేస్తూ ఉంటాం. అది కాబట్టి అతిగా నిద్రపోవటం కానీ నిద్రపోకపోవటం కానీ ఈ రెండు కూడా అనారోగ్యం అని చెప్తున్నాడు. నిద్ర పోకపోవటం వల్ల, నిద్ర పోలేదనుకోండి, నిద్ర పట్టలేదండి అంటాం. నిద్ర పట్టకపోవడానికి మళ్ళీ దానికి శాస్త్రంలో చాలా కారణాలు ఉన్నాయి, అనే రకరకాలుగా ఉన్నాయి. అటు వెళ్ళిపోయాం అనుకోండి, అటు వెళ్ళిపోతాం మనం. కాబట్టి సమానమైన నిద్ర, రోజుకి ఎంతసేపు నిద్రపోవాలి? 6 గంటలు 7 గంటలు నిద్రపోవాలంటే అన్ని గంటలు పడుకునేటట్టు ఉండాలి. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి? మాక్సిమం అయితే 10:30 కల్లా పడుకోవాలటండి. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం మాక్సిమం 10 పడుకోవాలి. అది లెక్క. 5 గంటల కల్లా నిద్ర లేవాలి. మన చిన్నప్పుడు అయితే, కొంతకాలం క్రితం అయితే 7:30 కల్లా డన్, ఆ రోజు కార్యక్రమం అయిపోయేది. ఆ రోజుల్లో కరెంటు లేదు కదండి, ఏవో నూనె దీపాలు పెట్టుకొని ఆ రోజుల్లో ప్రజలు అలా ఉండేవాళ్ళు కాదండి. ఆ రోజుల్లో టీవీ లేదు, ఓన్లీ రేడియోనే ఉంది. అది వింటూ నిద్రపోయేవాళ్ళు కట్టేసి. కానీ మనకిప్పుడు టీవీ. ఒకప్పుడు టీవీకి ఒకే ఛానల్ ఉండేది, ఇప్పుడు కొన్ని వేల ఛానల్స్ వచ్చేసిన. ఏది పెట్టుకోవాలో తెలియక అలా రిమోట్తో మారుస్తూ వెళ్తూ ఉంటాం, ఏది ఒకటి కూడా చూడం. దానికంటే భయంకరమైంది చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. దాంట్లో కావాల్సినన్ని ఉన్నాయి మనల్ని పాడు చేయటానికి. సో ఇన్నుంటే నిద్ర ఎక్కబడుతుంది మనకి. 1 గంట కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, దాంతోనే కూర్చొని మనం నిద్ర పోని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. 5 గంటలకు లేచి మనం రోజు ధ్యానం చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇవన్నీ మనం ఆలోచించుకొని మన జీవితాన్ని సరైన మార్గంలోకి మనం ఎప్పుడైతే మనం నెట్టుకున్నామో, ఎప్పుడైతే మనం తీసుకువెళ్ళామో, అప్పుడు మనకి సరైనటువంటి మన మార్గం మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి భోజనము, 2 నిద్ర, ఈ 2 ఒకే చోట చెప్పాడండి భగవంతుడు. విచిత్రం చూసారా? ఇక్కడ అతిగా భోజనం చేస్తే ఎక్కువ నిద్ర వస్తుంది, భోజనం మానేస్తే నిద్ర కూడా పట్టదు. ఈ 2 కరెక్ట్ కాదని చెప్తున్నాడు. మా గురుగారు ఏం చెప్పారంటే, ఉపవాసాలు ఎందుకు చేస్తారంటే దేవుణ్ణి బెదిరించడానికి చేస్తారట. అంతేగా, అది అలా ఆయన చెప్పారు. ఉపవాసం ఎందుకు చేస్తారంటే భక్తి కాదు, బెదిరిస్తారట. చూసావా, నువ్వు నాకు ఈ కోరిక తీర్చకపోతే నేను అన్నం తిన్నాం. పిల్లలు మారాన్ చేస్తారు చూసారా, ఆ టైపు ఉపవాసాన్ని అలా పోర్చారు. భగవద్గీత ఉపవాసాలను ఎంకరేజ్ చేయదు. నీ శరీరం ఎక్కువగా ఉంది, నీ శరీరానికి కావాల్సినటువంటి మరి డైటింగ్ చేస్తాను కాబట్టి భోజనం తక్కువ, అది వేరే విషయం. యోగాభ్యాసానికి సంబంధించి కానీ, లేదంటే రాత్రంతా కూర్చొని ధ్యానం చేయాలని తిండి మానేయటం కానీ, అది కూడా తప్పే అని చెప్పాడు. రాత్రిళ్ళు తిండి మానేసి, నిద్ర మానేసి, జపతపాలు చేయటం, హోమాలు చేయటం, అవన్నీ కూడా యోగికి తగదు అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్పేటటువంటి సూత్రం. యోగి సంగతి వదిలేయండి, మనకు కూడా కరెక్ట్ కాదు కదా. మామూలు మనిషికి కూడా రాత్రులు నిద్రపోవాలి. రాత్రిపూట ఎందుకు, రాత్రి ఎందుకు నిద్రపోవాలి, పగలు ఎందుకు నిద్రపోకూడదు? అది కూడా ఒక ప్రశ్నే కదా. శరీరం దానికి తెలుసు. శరీరం అనేటటువంటిది ప్రకృతి ఆధీనంలో ఉండి ఏది ఎప్పుడు ఏది చేయాలి అన్నది శరీరానికి తెలుసు. దాన్నంతా నడిపించేటటువంటి మైండ్ ఒకటి ఉంటుందండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బయట ప్రపంచంలో మనం ఏదో మనకు కావాల్సిన ఇది దొరకలా అని ఏడుస్తూ నవ్వుతూ ఆహాహా పక్కపక్క నవ్వుతూ ఉండేటటువంటి జీవితానికి సంబంధించిన మనసు ఒకటి ఉంటే, ఈ వెధవ ఈ జీవితంలో పడి దాని శరీరాన్ని పట్టించుకొని మానేస్తాడు, శ్వాస పీల్చుకోవటం మానేస్తాడు, రక్త ప్రసరణం, శ్వాస పీల్చుకోవటం, మరి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపోకూడదు ఇవన్నీ మర్చిపోతాడు. కాబట్టి అవన్నీ నేను టేక్ కేర్ చేస్తాను అని ప్రకృతి శరీర ధర్మంగా వీటన్నింటినీ టేక్ కేర్ చేసేటటువంటి ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ నీకు అందదు. ఆ మైండ్ అవన్నీ టేక్ కేర్ చేస్తుంది. అందుకనే రాత్రి కాగానే నిద్ర వస్తుంది. శరీరంలో మెలటోనిన్ అనేటటువంటిది ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, రాత్రిపూటే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నీ శరీరం రాత్రిపూట నువ్వు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. ఎందుకు రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలి అంటే సూర్యుడు ఉండడు కాబట్టి. ఎప్పుడైతే సూర్యుడు ఉండడో
ప్రాణశక్తి తగ్గుతుంది. ప్రాణశక్తి తగ్గినప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది శరీరానికి. మనం ఇప్పుడు రకరకాలైనటువంటి ఉద్యోగాలలో పడేసి మరి నైట్ జాబులు చేసుకుంటూ, లేదంటే నైట్ అర్ధరాత్రి 12 గంటలకి తెల్లవారుజాము 4ంటికి బిర్యానీలు అండి. అసలు అవి వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మిడ్ నైట్ బిర్యానీలు. ఇంకా శరీరానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? రాత్రి 12 గంటలప్పుడు ఆహారం తింటామా? తెల్లవారుజాము 3ంటికి బిర్యానీలు తింటామా? అప్పుడు పడుకొని పగలంతా పడుకుంటాడా? ఎప్పుడైతే ప్రాణశక్తి అధికంగా ఉంటుందో అప్పుడు నువ్వు బుద్ధి లేకుండా మంచం మీద పడి నిద్రపోతున్నావు అంటే ఆ శరీరానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మేము బ్రహ్మాండంగా ఉన్నాం సార్, ఆరోగ్యంగా అనుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నీ శరీరం పటుత్వంతో ఉన్నప్పుడు, శరీరము ఏ రకమైనటువంటి శ్రమనైనా తట్టుకోగలిగినటువంటి శక్తి శరీరంలో ఉన్నప్పుడు, దానిని నువ్వు సక్రమంగా వినియోగించుకోకపోయినప్పుడు, ఎప్పుడైతే శరీరంలో శక్తి సన్నగిల్లుతుందో అప్పుడు నీతో ఆ శరీరం ఫుట్బాల్ ఆడుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు శరీరంతో ఫుట్బాల్ ఆడుకుంటావు కదా, దానికి మంచి జవసత్వాలు ఉన్నప్పుడు దానితోటి మనం ఆడుకుంటాం. కానీ ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే, నీ శరీరాన్ని నువ్వు చక్కగా చూసుకున్నప్పుడు, నీ యుక్తాహార విహారస్య చెప్పుకుందాం మనం మళ్ళీ దాని గురించి. ఇవే మనకు కావాల్సినవి. మనసు, యోగం, మరి లేకపోతే ధ్యానం, ఇవన్నీ మనకు తొందరగా ఎక్కవు. అవన్నీ రావాలంటే ఇవన్నీ కూడా మనకి సమతుల్యత అనేటటువంటిది ఉండాలి, ఈక్విలిబ్రియం ఉండాలి. ఆ సమతుల్యత లేకపోతే గోవింద. ఏదో అనుకుంటాం మనం చేస్తున్నామని, మా గురువుగారి భాషలో చెప్పాలంటే మెరమెర. అది ఒక భావనే, జరగదు. జాకీ ఎత్తేసిన కారు మీద డ్రైవింగ్ చేస్తున్నట్ట. ఇది కూడా మా గురువుగారు ఇచ్చిన ఎగ్జాంపుల్. అన్నీ ఆయన చెప్పినవేనండి, నా సొంతం ఏం లేవు. జాకీ ఎత్తేసి స్టాండ్ వేసిన సైకిల్ అండి, పోని కారు వద్దు, సైకిల్ ఉంది, స్టాండ్ వేశారు. పిల్లవాడు నాన్న సైకిల్ తొక్కుతాను ఏడుస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేశాట, స్టాండ్ వేసి తొక్కరా నాన్న తొక్కుతున్నట్ట. ఎంత దూరం వెళ్ళాడండి ఆ పిల్లవాడు? చెప్పండి. మన సాధన కూడా అలాగే ఉంటుంది. అలా ఉండకుండా మన సాధన నిజంగానే ప్రయాణంగా సాగాలి అంటే ఈ చెప్పిన విషయాలన్నీ కూడా అతిగా తినటం కానీ, అతిగా నిద్రపోవటం కానీ, అతిగా భోజనం మానేయటం కానీ, లేదంటే అతిగా నిద్ర లేకుండా ఉండటం కానీ, ఇవన్నీ చేసుకోకుండా ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా చేయాలో అంత చేసుకుంటూ ఒక సమతుల్యత పాటించుకుంటూ ఎవరింటికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి. ఎవరో మా మేనమాంగారి వేలు విడిచిన మేనత్త గారి తమ్ముడు కొడుకు చెల్లెలు యొక్క బావుమరిది పెళ్ళండి, నన్ను పిలిచారు వెళ్ళకపోతే ఎలా బాగుంటుంది అన్నాడు అనుకోండి, ఇవాడు బాగు చేసేవాడు భూమి మీద లేడు. నువ్వు వెళ్ళాలా? వెళ్ళకపోతే ఏమవుతుంది? అది మనం ఆలోచించుకోవాలి. అది ఇంకొకళ్ళు చెప్పటం కాదు. ఎవరి ఆలోచన వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ ఆలోచన ప్రకారం వాళ్ళ యొక్క సాధన ముందుకు సాగుతూ ఉంటే సాధన బ్రహ్మాండంగా తైలధారవత్ అంటాడు పతంజలి మహర్షి. ఒక తైలాన్ని ఒక ఎత్తి అలా మనం పోస్తూ ఉంటే ఒక చోట ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి ఎక్కడ ఆ ధారలో గ్యాప్ ఉండదు. అలా మన సాధన నిరంతరం గ్యాప్ లేకుండా కొనసాగుతుంది. అలా కొనసాగాలంటే ఇవన్నీ మనం పాటించాలి. పాటించకుండా ఎప్పుడూ జరగదండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శరీరానికి దుఃఖాన్ని కలిగించేటటువంటివి కానీ, శరీరానికి క్లేశం కలిగించేటటువంటివి కానీ, కష్టపెట్టేటటువంటి పనులన్నీ కూడా మనం మానుకొని శరీరాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, ఆరోగ్యంగా చూసుకుంటూ, ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటూ మనం సాధన మనకు ముందుకు కొనసాగుతూ ఉంటే మన సాధన అలా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి నష్టాలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి కూడా మనం మెల్లిగా బయట పడటం అనేది ఉన్నా లేకపోయినా, బయట పడకపోయినా తట్టుకునే స్థైర్యం వస్తుంది, స్థిరత్వం వస్తుంది. దానికోసం మన సాధన నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగాలని, అందరూ బాగుండాలని, అందరిలో మేము ఉండాలని, అందరిలో సాధన నిరంతరం సాగాలని, జరుగుతూ ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.